రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో షాక్. 100 కోట్ల రుణాల స్కామ్లో సిబిఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్. చట్ట ప్రకారం ముందుకెళ్లేందుకు సిబిఐ బ్యాంకులకు వెసులుబాటు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత. ఎఫ్ఐఆర్కు ముందు నిందితులకు నోటీసులు అవసరం లేదన్న ధర్మాసనం. మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కేసులో కూడా ఇవే ఉత్తర్వులు. బీజేపీకి చెందినటువంటి వాకాటి నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న కనుమూరు రఘురామకృష్ణరాజు వీళ్ళిద్దరూ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకున్నారు. కంపెనీలు పెడతామని అప్పులు తెచ్చారు. కంపెనీలు పెట్టకుండా ఆ అప్పుల్ని పక్కదారి పట్టించారు. పక్కదారి పట్టించడమే కాదు, ఆ అప్పులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద మళ్ళీ అప్పులు తెచ్చుకుని ఎంతగా బ్యాంకులను బురుడీ కొట్టించాలో అన్ని రకాల మోసాలు చేశారు. ఈ మోసాలు పాల్పడినందుకు గాను వాళ్ళ మీద దర్యాప్తు చేయడానికి సిబిఐ పూనుకుంటే, సిబిఐ ముందు మాకు నోటీసులు ఇవ్వాలి, మా అభిప్రాయాలను తెలుసుకోవాలి, మాకు నోటీసులు ఇవ్వకుండా ఎట్టా విచారణ చేస్తారు అంటూ వీళ్ళిద్దరూ కోర్టుకెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు సుప్రీంకోర్టు తాజాగా గతంలో తనే ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని కొట్టేసింది. విచారణ జరపొచ్చు, నిందితులకి ముందుగానే నోటీసులు ఇవ్వాల్సిన పని లేదు, డిఫాల్టర్లు బ్యాంకులకి చెల్లించాల్సినటువంటి మొత్తం చెల్లించకుండా అడ్డదారుల్లో ఆ బ్యాంకు మొత్తాల నుంచి తాము అనుభవించేదానికి ప్రయత్నాలు చేస్తుంటే దానికి అడ్డుకట్ట పడాల్సిందే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందండి. ఇక్కడ చూడండి, అప్పు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్న రైతు 75 లక్షలు చేరిపోయింది. ₹1,00,000 వడ్డీ చేసినటువంటి రైతు ప్రైవేట్ వడ్డీ వ్యాపారి దగ్గర ఆ అప్పు తీర్చలేక రైతు కిడ్నీ అమ్మేశాడు. అప్పు తీర్చడం కోసం ఏదైనా చేయడానికి రైతు రెడీ అయితే ఈ రాజకీయ నేతల ముసుగులో నీతులు చెప్పే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఎట్టా ఎగ్గొట్టే ప్రయత్నంలో ఉన్నారో చూడండి. ఇండ్ భారత్ అనేటువంటి పేరుతో థర్మల్ పవర్ స్టేషన్ పెడతాను అన్నది కనుమూరు రఘురామకృష్ణరాజు తీసుకొచ్చినటువంటి అప్పుల కంపెనీ. అప్పులైతే వచ్చేసినాయి. దాదాపుగా 950 కోట్ల రూపాయల వరకు ఆయన ఖాతాలో చేరాయి. అప్పులు తీసుకున్నారు కానీ బ్యాంకు నుంచి అక్కడ కంపెనీ పెట్టిన దాఖలాలు లేవు. కనీసం కంపెనీ పెట్టే ప్రయత్నాలు కూడా చేయలేదు. ఆ అప్పులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ అప్పుల నుంచి మళ్ళీ కొత్తగా లోన్లు తెచ్చుకుని దాన్ని ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు. దర్జాగా ఇప్పుడు రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి ఒకసారి ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎదిగి జనాలందరినీ ఉద్ధరిస్తున్నట్టుగా ఇప్పుడు అందరి ముందు ఫోజులు కొడుతున్నారు. అంటే బ్యాంకుల్ని బురుడీ కొట్టించి జనం బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ములు దోసేసినటువంటి వ్యక్తి ఇప్పుడు జనానికి నీతి కబుర్లు చెప్తున్నాడు. సిగ్గుండాలి కదా ఆయన. కనీసంగా పేరేమో రఘురామకృష్ణరాజు, ఆడిన మాట తప్పనటువంటి వాడు రఘురాముడు అని అంతా చెప్పుకుంటారు. ఈయనేమో బ్యాంకుల దగ్గర కంపెనీ పెడతానని అప్పులు తెచ్చి కంపెనీయే పెట్టకుండా అప్పులు ఎగ్గొట్టి, కంపెనీ పెట్టలేదు సరే అప్పులైనా తీర్చాడయ్యా అంటే అప్పులు కూడా తీర్చకుండా ఎగ్గొట్టి దాని మీద విచారణ జరుపుతామని సిబిఐ రంగంలోకి దిగితే అబ్బెబ్బే సిబిఐ రంగంలోకి దిగడం లేదు, మాకు నోటీసులు ఇవ్వాలి కదా, మాకు నోటీసులు ఇచ్చి మేము ఏం చెప్తామో విని మేము కొంత సమయం తీసుకుంటే మరి కొన్ని ఏళ్ళు గడిపేస్తే అప్పుడు మీరు విచారణ చెయ్యాలి. ఇది రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి విన్యాసాలు. ఎంత వితండవాదనో చూడండి. పైగా అతను చెప్పే నీతి కబుర్లు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా కూర్చుని అక్కడ, లేదంటే టీవీ ఛానళ్ళలో కూర్చుని బయట ఎంత యథేచ్ఛగా నీతి మాటలు చెప్తాడో, అందరినీ ఉద్ధరిస్తున్నట్టు చెప్తాడో ఆయన తీరు చూడండి. ఆయన సొంత నియోజకవర్గం ఉండిలో పేదలు 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి ఇళ్లను ఆక్రమణ స్థలం అంటూ కూల్చేశాడు ఆయన. ప్రభుత్వ ఆక్రమణ స్థలాల పేరుతో సెంటున్నర స్థలాల్లో గూడు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నటువంటి పేదల్ని ఉన్నపళ్ళంగా బుల్డోజర్ పెట్టి తొలగించేశాడు ఆయన. మరి ఆయనేమో బ్యాంకులు మాత్రం 1000 కోట్ల రూపాయలు సుమారుగా దోచేశాడు ఆయన. ఆయనకేం బుల్డోజర్లు ఉండవా? ఆయనకేమి చట్టాలు వర్తించవా? ఆయన కేసులో సిబిఐ విచారణ కూడా చేయకూడదా? చూడండి ఎంత దగాకోర్లు రాజకీయాల్లో తయారయ్యారు. వీళ్ళంతా మళ్ళీ జనానికి హితబోధలు చేసేటట్టు వాళ్ళు. మనం మాటలు చెప్తున్నప్పుడు మన మాటలు కూడా చేతలకి ఎంతో కొంత తగ్గట్టుగా ఉండాలి. మాటలేమో కోటలు దాటేసి చేతలేమో జనానికి గోతులు తీస్తుంటే ఏమంటారు జనాలు? చూడండి, రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి తాను ఏదో నీతిమంతుల్లాగా, నిజాయితీ పరుల్లాగా, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఉద్ధరించేటువంటి వాళ్ళలాగా అందరి ముందు ఫోజులు కొడతాడు. కానీ ఆయన బ్యాంకుల్లో చేసినటువంటి దగ, మోసం, డిఫాల్టర్గా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ చేసేటువంటి వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు సాక్షిగా మరోసారి బయటపడింది. మరి ఇప్పుడైనా సిబిఐ విచారణ జరగనిస్తారా? ఇప్పటికైనా సిబిఐ విచారణ చేసి
ఆ బ్యాంకుల నుంచి మోసం చేసినటువంటి 1000 కోట్ల రూపాయలు దానికి వడ్డీ మొత్తాన్ని తిరిగి గుంజుతారా? మహారాష్ట్రలో రైతు నిన్ననే బ్యాంకు అప్పు చెల్లించలేకపోయానని చెప్పి ప్రైవేటు దగ్గర తీసుకొచ్చినటువంటి అప్పులు చెల్లించలేక కిడ్నీ అమ్ముకుని మరీ అప్పులు తీర్చినటువంటి నిస్వార్థ జీవిగా రైతుంటే, వీళ్ళు కంపెనీల పేరుతో బ్యాంకుల్ని, ప్రజల సొమ్మిని, జనాల్ని ఎట్టా దోచేస్తున్నారో, దోచేసి మళ్ళీ ఎట్టా దొరలుగా జనాల ముందు చలామణి అయ్యే ప్రయత్నం చేస్తున్నారో ఎలా సాగుతుందో చూడండి. పైగా వీళ్ళు మళ్ళీ నీతి కబుర్లు చెప్తారు. ఎంత దౌర్జన్యం, ఎంత దగ, ఎంత కుట్ర, ఎంతగా జనాల్ని మోసం చేస్తున్నారు. పట్టపగలే బాహాటంగా జనాల మధ్య తిరుగుతూ జనాలకు మళ్ళీ నాయకులుగా చలామణి అవుతూ ఎంత యథేచ్ఛగా సాగుతున్నారో జనం గమనించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది.